రోడ్డు ప్రయాణం. జనులారా, కళా పిపాసులారా, ఇప్పుడు ప్రదర్శించబోయేది ఉత్తర రామాయణంలోని అశ్వమేధ యాగం అనే అంకం. చెప్పరా ముందా అవకుశలు పిలవా. నాన్న రెడీ, నువ్వు ఇంకా అట్టానే కూర్చున్నావేంట్రా? జైగాడు తలపేసుకుని రెడీ అవుతున్నాడు మామయ్య. అవును మామయ్య. వశిష్ఠ మునీంద్ర, సభాస్థారులారా, పౌరులారా, ఈనాడు మీరందరూ నా శిరముపై నుంచిన భారాన్ని జ్ఞప్తి ఎందుంచుకుని ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సుగా, ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం చేస్తున్నా. అరే, ఆ మహానుభావు డైలాగులు మాకు బాగానే గుర్తున్నాయి, కానీ ఒకసారి తలుపు తీరా. మామయ్య, వారిద్దరూ లవకుశలుగా వేస్తున్నారు కదా. నిన్ను రాముడి వేషం వేద్దామని రాత్రి నుండి డైలాగులు కంఠస్థం చేస్తున్నాను మామయ్య. చెప్పరా డైలాగులు. మా ఇక్ష్వాకు వంశ వీరాది వీరుడు ఈ శ్రీరాముని తమ్ముడు సౌమిత్రిని ఓడించినది ఈ ముక్కు పచ్చలారిని బాలవీరులా. ఆగండిరా, ఆగండి. వీడు మాత్రమే వేయగలిగిన స్పెషల్ గెటప్ ఉందిరా, అది నీతోనే వేయిస్తున్నా. నిజమా మామయ్య? నీ నిజమేరా మేనలుడా. మా బంగారు కొండలు. సోదరా, ఇటు చూసితివా? బలిరా, ఏదో యాగాశ్వముగా గోచరించుచున్నదే. ఏ అశ్వమైనా కాని మన ఆశ్రమంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. అటులైనా వెంటనే దీన్ని బంధించి మన వాల్మీకి మహర్షుల వారి ముందు నిలబడదాం. నాయనలారా, ఇది మామూలు అశ్వము కాదు, యాగాశ్వము. ఆ శ్రీరామచంద్ర ప్రభు యాగాధి అయి విడిచిన అశ్వరాజము. దానిని విడువండి. ఓ ఉర్మిళాకి, యాగాశ్వాన్ని బంధించిన వారితో ఎదురు నిలిచి యుద్ధం చేయాలి, కానీ చేతులు జోడించి విన్నవించకూడదని తెలీదా? యుద్ధానికి రమ్మనండి మీ శ్రీరామ ప్రభువుని. లవకుశులు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళను మన కళ్ళ కట్టినట్టుగా చూపించిన ఈ చిన్నారుల్ని ఎంత పొగిడినా తక్కువే. పెద్దవాడివి కదా, నువ్వు తీసుకోనా? నాకన్నా నా తమ్ముడే బాగా చేశాడు సార్, అది వాడికే ఇవ్వండి. ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు తీసుకోండి. యజ్ఞం భగ్నం చెయ్యొద్దు, మర్యాదగా వెళ్ళిపో.
జైగా ఒక్క దోమ కుట్టిన దోమం చంపినట్టు చంపుతాను రా నిన్ను. లవకుశులారా, ఇంకా స్పీడ్ గా తిప్పుతా నా బంగారు కొండలారా. ఒరేయ్ నిద్ర ముఖంగాడా, ఈ రోజు ఇక్కడ వంట పని లేదు. సర్పంచ్ గారింటికి వెళ్ళి భోజనం రెడీ అయిందో లేదో చూసిరా పో. లవకృష్ణ భోజనానికి వచ్చే టైం అయింది, తొందర కానివ్వండి. అలాగే మా నాయనే వచ్చేసారా నా బంగారు కొండ. ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు? ఇంతకీ నువ్వు లౌడువా కుసుడువా? లౌడు లౌడు లేదు, కుషుడు కుషుడు. ఈ బనీనేంటి నాన్న ఇలా ఉంది? కవిత బీరువాలోంచి తమ్ముడు చొక్కా తీసుకురా. సరే అమ్మా. తిన్నానా? ఈ రాముడు డైలాగ్ చెప్పవా? పోనీ లక్ష్మణ్ డైలాగ్ చెప్పవా? అబ్బా మీరుండండి రా, ముందు కడుపు నిండా తినేవండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరయ్య. లవకుశులంటే ఇద్దరే అనుకున్నానే. వీళ్ళిద్దరూ అసలియ, వాడు దొంగయ. ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడవే దొబ్బి తింటున్నావా? తప్పు కదా. అది కాదు మామయ్య, నేనెవరో చెప్పాలనుకున్నాడంట మామయ్య. అవునా? కానీ వీళ్ళెవరు వినలేదంట మామయ్య. అవునా? అదమ్మా వీ టాలెంట్. ఒరేయ్ తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా, దానికోసం అబద్ధం చెప్పాలా? మీరు రండి బాబు. రేయ్ అబద్ధాల కొరకి చొక్కా ఎందుకురా? తీ. అయ్యో అయ్యో, ఆ తిప్పలరావు చేతులు ఇరిగిపోను. ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా? ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా. మీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించిన నీకు మాత్రం లోపం పెట్టాడు. రామా నన్ను క్షమించు రామా. ఆ రావణాసురుడు నా రెక్కలు విరగొట్టి సీతమ్మ వారిని తీసుకెళ్లిపోయాడు రామా. నేను కాపాడలేకపోయాను రామా. సీత సీత. మామ, ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు? ఆనాడు రామలక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. అవమానం అగ్నిలాంటిది. అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది. అంటే రావణాసురుడే రైట్ అన్నమాట. అమ్మా అమ్మా చెల్లమ్మ, నువ్వేం బాధపడమాక. నీ కొడుకుల్ని గొప్ప కళాకారుల్ని చేస్తానమ్మా. ఓ మతి చెదిరిన కోతిని ప్రవేశపెట్టండి. ఈ వదరబోతు వాలానికి అగ్ని ముట్టించండి. అయ్యా సినిమా స్పెషల్ ఎఫెక్ట్లు అయ్యా, సూపర్ అయ్యా.
ఆ రావణగాడెక్కడా? లోపల లేడనా? ఇక్కడ కూడా లేడనా? సరిగ్గా చూసారా? ఆ రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి. ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందరా? ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు, కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా? ఎక్కడ దాక్కున్నావురా? మావాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇంకో 2 లార్జ్ ఓన్లీ ఆన్ ది రాక్స్. బిల్లు కట్టకపోతే అందరు రోడ్సే. ఇదిగో 10,000 పండుగ వేసుకో. బిల్లు 20,000 అయింది. 2 సార్లు లెక్కెట్టుకో. నువ్వు ఆపరా. ఇదిగో అది ఉట్టి టిప్పు మాత్రమే. నువ్వు వెళ్ళి పండగ చేసుకోబా. రే అన్న కాంతి రాక్స్ రా. లాయర్ గారు హలో దాదా కూర్చోండి. ఈయనరా బాగా పేరు మోసిన ఇరిటేషన్ లాయర్. నమస్కారం ఇరిటేషన్ లాయర్ గారు. ఇరిటేషన్ లాయర్ కాదమ్మా, ఇమిగ్రేషన్ లాయర్. ఏదైనా లాయరే కదా. అంతే కదా. సరే సరే, ఇంతకీ డబ్బు తెచ్చారా? పెట్టరా. ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇప్పించండి బాబు. దాన్ని ఆధార్ కార్డ్ అనరమ్మా, గ్రీన్ కార్డ్ అంటారు. ఏదైనా కార్డే కదండి. ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి. మొదలు పెట్టండి బాబు, మీకు దండం పెడతాను. ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా, అమెరికాకి ప్రెసిడెంట్. ఏదైనా ప్రెసిడెంట్ అంతే కదండి. కదరా. అయినా కుషా, అమెరికా అంటే అంత పిచ్చేంటా నీకు? పిచ్చి కాకపోతే ఏం సార్, ఇక్కడ కొట్టేస్తే బోడి 3 కోట్లు, అదే అక్కడ కొట్టేస్తే $3 కోట్ల. డాలర్కి 60 రూపాయలు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు, నా పనిలో నేను. ఇదిగో అలాగే. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. చీకట్లో బ్యాగ్కి సిల్లెట్టే హేర్ మావా. వాట్సాప్ డూడ్? ఎలా దెబ్బ రొట్టే, ఎక్కడికి బయలుదేరు? కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూడ్. ఛా, బొడ్లోన కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోద్ది. వాట్? మాకు కొట్టేయటమే తెలుసు, తిరిగివ్వడం రాదు. కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా. నిన్నొద్దా? आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। 500 और 1000 रुपये के पुरानी नोटों के जरिए
లేని దేనికి బాబు తక్కువ తమ్ముడు నువ్వు కూడా యారా ఇందాక దాకా అంత ముందుకేశారు పెద్ద ఏదో చెప్పగానే అంత మారిపోయారు. మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది. ఇదిగో కుష, ఇవాళ నుంచి 500 1000 నోట్లు చల్లవంట. ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. పొద్దునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేశారా. ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి మావా? నాలుగు తీసుకోవడం ఉన్నారో పోయారో చూడరా. ఏంట్రా నువ్వు కూర్చున్నే రే, నువ్వు బ్రతికే ఉన్నావా? ఏ పోయాననుకున్నావా? అది కదరా, ఇన్నేళ్ల తర్వాత కలిసామన్న ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు? ఎలా ఉంటుందిరా ఆనందం? ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను. స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్లు పంట పొలాలు కూడా అంటుకున్నాయి. నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణా శిబిరానికి పంపించారురా. అక్కడ నేను కళాకారుణ్ణని తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నోడు లేనోడు ఏటీఎం ని వాడేసినట్టు వాడేశారా. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? ఉండదా? నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను. నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా. ఆవేశపడకరా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా. 10 రోజుల తర్వాత కోలుకున్నాను. నా అనేవాళ్లు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు. ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను. నీకు టైం కన్నీ బాగానే జరిగాయి కదరా, మరి టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు? టైం బాగోలేక. అంత కష్టమే వచ్చింది? మంచితనం అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగిందిరా. ఇప్పుడు మందుబాటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? ఎవరో కూడా బకరా కానీ ఏంటే మళ్ళీ టాబ్లెట్లా? ఇక నా వల్ల కాదే, చచ్చిపో. మళ్ళీ ఏమైందమ్మాజీ? టాబ్లెట్లు అంట. ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్. ఇక అమ్మ కోసం అమ్ముకోవడానికి నా దగ్గర ఏమీ లేదు సార్. నేను ఏమైనా సెక్రటేరియట్ లో పనిచేస్తున్నానా? సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. పోతే పోనోడు సార్ ముసలిది. ఇది పట్టుకో. ఎంత అవుతుందంట? 1500 అంట సార్. ఫుల్ బొట్లు వచ్చేస్తుంది. ఇందా సార్ మీరు దేవుడు. ఆపమ్మాజీ, నువ్వు అడిగినప్పుడెల్లా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అక్కడ అమ్మ కాబట్టి, నాకు అమ్మ లేదు కాబట్టి. జాగ్రత్త. సార్ రాంబాబు గారు, మీ బాధ్యత ఎలాగ మోయలేను, కనీసం బ్రీఫ్ కేసునైనా మోయినవండి సార్. తప్పండి, మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, నాకు కాదు. ఏంటో మీ మంచితనం. సెకండ్ రేస్ కన్నా ఎలగలమా? వెళ్తున్నాగా. జుప్తాడు గారు, రోజు పొద్దున్నే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు. రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి. నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు. నీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్, నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్. బండి మీద తిరగలేక. అయ్యో, మన దగ్గర కార్ కి బైక్ కి లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్. బయట తిరుగుతున్నారు సార్. రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. అమ్మో, స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రంలో రికవరీ చేసేస్తాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. వచ్చినాయి. రజనీ గారు, ఆ పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి, ముందు బయట సర్దుకోండి. అయినా మీరేంటి రాబాబు గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆవిడ పేరు విఏ రజనీ అండి, వర్జనీ కాదు. రెండూ కలిపితే అదే కదా సార్. కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఏముంటుంది చెప్పండి. అవునండి, మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు?
మీ ఇంటికి వద్దామని. మా ఇంటికా? ఎందుకు? ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్. ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని. అవేవో నా క్యాబిన్ పంపించండి, నేను చూస్తాను. అకౌంట్స్ మాత్రమేనా? వెళ్ళిపోయాడు. అకౌంట్ క్లోజ్ చేయి. అవును, నాకు ఇల్లుంది, సెల్ ఉంది. నేను గుర్తుకు రాలేదా? అన్నీ ఉన్నాయి, కరెక్ట్ అడ్రస్ లేదు. సార్, మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి. ఏంటి? అదే మొన్న చెప్పాను కదా, ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని. ఓహో, రమ్మనండి. ఓకే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారండి. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. మాది కుత్బుల్లాపూర్. అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? మీ మంచితనం గురించి విని. చెప్పండి, ఏం కావాలి? మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయింది. కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది. అందుకే చెరువును బాగు చేయించి మంచినీళ్లతో మళ్లీ నింపాలనుకుంటున్నాను. దానికి దాదాపు ₹1 కోటి దాకా ఖర్చవుతుంది అంటున్నారు. మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో, మీరు పెద్దవారు. ఇదిగోండి సార్, నా ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి మీరు త్వరగా పెట్టాలి. ఆల్రెడీ చెక్ చేశాను సార్. 2 కోట్లు విలువ ఉంది. కళ్ళు మూసుకుని 1 కోటి ఇచ్చేయచ్చు. సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరీ 10 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరు చల్లగా ఉండాలి. ఉంటాను బాబు. కాఫీ? ఇప్పటికే 20 తాగాను. ఎన్నింటికి వస్తానన్నావు, ఎన్నింటికి వచ్చా, ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ పెట్టాను. సారీ ప్రియా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా, సో బ్యాంక్ లో అకౌంట్లన్నీ చెక్ చేసుకుని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అది కాదు, చెప్పాను, వెళ్ళిపోతున్నాను. బాయ్. ప్రియా ప్రియా, ఈ ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాక నుంచి ఓ లేట్ లేట్ అని అమ్మాయి పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కాలపత్తర్, మేం లవర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పన్ను నువ్వు చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది. ఏది కాదు? మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్ళు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు, కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు, ఇంకో అమ్మాయి కళ్ళకి కాటికి లేదని కల్చర్ తెలియదన్నావు, ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయికి సహనం లేదన్నమాట. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంక నా కోపిక అయిపోయింది, నన్ను వదిలేబాబు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్, కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. మా యమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం. పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేర్చాలి. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. థ్యాంక్స్. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీకేడ నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టినా. అమ్మీ బయటకు.
మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. దేవుడా దేవుడా, ఇక్కడి దాకా తీసుకొచ్చా. ఏ వంక పట్టకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు. లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తన కాబోయే భార్య గురించి. నీకు ఆరోగ్యం బాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు. నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి. నాకు ఓకే. అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. నీకు ఓకేగా? నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను. సారీ. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది. హాయ్ హాయ్. బావగారు, మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావగారు, వెళ్ళిన ప్రతి చోటల్లా వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యూ. చూసావా, ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు, నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ నువ్వే అని లేట్గా అర్థమైంది. ఐమ్ సారీ శ్రావణి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఎందుకొచ్చావురా? మళ్ళీ ఎందుకొచ్చావు? నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా? 10 మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా? నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా. నాన్న, అతనితో మాట్లాడనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అది కాదు ప్రియా. ఏది కాదు, ఏది కాదు? చూడు, దయచేసి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనపడకు ప్లీజ్. అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది. ఎరా, అంతా లోడ్ అవుతున్నట్టేనా? అయిపోయినట్టేనా? ఏ బ్యాంక్ మేనేజర్ సార్, చెరువు అన్నారు? ఏ బ్యాంకు? నువ్వు ఉన్నది చెరువులోనే. మరి నీళ్ళేవి సార్? దొంగ చేపలు మొత్తం తాగేశాయి. చేపలా? చేపలు ఎక్కడ ఉన్నాయి సార్? అదిగో కొరమీను, మట్టగిడస, బొచ్చ. సార్, ఇది అన్యాయం సార్. జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను. చాలా మంది గొంతు తడుపుతున్నాను. మంచి నీళ్లతో కాదు, మందుతో. చూడు, కేసులు పంపిస్తున్నాం. నేను కోర్టులో కేసు పెడతాను. రే బ్యాంకు, ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెత్తగ్గా ఉంటాయి. ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి.
మీద పడి తినేస్తాయి. బయలుదేరో పో. నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా ₹1,00,00,000 ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చుంటాడు? అప్పటికి చెప్పాను సార్, పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని. అయినా వెళ్ళలేదు. ఎవరికి పట్ట లోన్లు ఇచ్చాడు, రికవర్ చేయమని నన్ను తిట్టేవాడు సార్. కదా? అవును సార్. మిస్టర్ లవ్ కుమార్, అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీసే పై అధికారుల ముందు నన్ను దోచుకొని నిలబెట్టారా. నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్కి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తాన్నారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓసారి ఇది పట్టుకోరా. ఫీల్ అవకరా, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది నీకు? ఆడుంది బాధల్లో కాదురా, బ్యాంకులో. మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్ లోకి మారిపోవాలి. మారిపోదాం పద. దా. ఏంట్రా నువ్వు అనేది? సింపుల్ రా. చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు. నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడిని. ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగదీసేవాళ్ళం కదరా. అర్థమయ్యేటట్టు చెప్పరా. నేను ఈ ప్లేస్ లో బ్యాంక్ వస్తా, బ్యాంక్ ని దోచేయడం ఏంటి? అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు. మరి మీ వాడు ఏం చేస్తాడు? నీకు బాగా కంగారుగా ఉన్నట్టుంది కదరా. ఆగు చెప్తాగా. మా వాడు ఫుల్ గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు. ఏంటి దోచేసేది? గట్లా వస్తుంది. అయితే రెడ్ సిగ్నల్ వేసిందనమాట. అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అంటారా. స్టార్టింగ్ ఐ లవ్ యూ అనుకో రెడ్ డే వేస్తారు. అదే ఫ్రెండ్షిప్ అన్నావనుకో ఆరెంజ్ చేస్తారు. స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావనుకో గ్రీన్ వేస్తారు. ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనాన్స్ పక్కన పెట్టేస్తారా. ఓహో, నీకు మాత్రం పిండం పెట్టేస్తారు దొరుకుతుడని. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా? అవకాశం కోసం వెయిట్ చేయాలి. ప్రతి లవర్ కి అమ్మాయి మెడలో మూడో ముడి పడేంత వరకు అవకాశం ఉంటుంది. జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప. అయితే నేను దూసుకెళ్తా. దా పెట్టు. ఏమండి? పెట్టు. ఏమండి? అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? మీకా అండి? మరి లేకపోతే నీకా? నాకు అల్లకొచ్చి నీకు ముద్దు పెడతదా? ఏంటది? కాఫీ. కాఫీ టీ తాగి బ్యాడ్ హ్యాబిట్స్ మనకు లేవమ్మా. ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం. సర్లేనే, టిఫిన్ ఏం చేసావమ్మా? ఉప్మా చేశాను. ఉప్మా? నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి? వెళ్ళి పరోటా, పాయ, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అన్ని రెడీ చేయి. వేడిగా ఉండాలి, కాలిపోతుండాలి, పొగలు కక్కుతూ ఉండాలి. ఈ వేడి సరిపోతుందండి. ఆలియా భట్ కావాలంట నా రొట్టకి. మా నువ్వా? సూపర్. ఆ బ్యాంకుడి గడపలో అదిరిపోయామా? కుసా ఓరు గ్యాసిటీస్ ఉన్నామా? నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంక్ లో నిన్ను ఎవ్వడూ కనిపెట్టలేడు మా. రే కుసా, ఇదిగో లంచ్ బాక్స్. నువ్వెప్పుడు లేచావు? ఇవన్నీ ఎప్పుడు ఉండేవు? నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా. రే జాగ్రత్త, ఆ బ్యాంక్ లో అందరూ దొంగ సచ్చినోళ్లే. వాళ్ళ జస్ట్ దొంగలే, మా ఊడి యమ దొంగ. నువ్వు ఆపరా. నిజమే కదా? నువ్వేం కంగారు పడకరా. వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా. వెళ్ళు. ఏంటి సార్ మా కారు ఎత్తుకొచ్చారు? లేకపోతే లిఫ్ట్ అడిగితే ఇస్తారేంట్రా? అందుకే కొట్టుకొచ్చా. సారీ వేసుకొచ్చా. బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికిప్పుడు సెలైన్ ఎక్కించే స్తోమత మనకెక్కడుందే? ఏమైందమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్. చీటీ చింపకపోయావా సార్? చీటీ చించయ్యమ్మా. పోలేండి సార్, ముసలిది కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలంగా. అమ్మనోసారి ఇక్కడికి రమ్మనమ్మా. అంటే సార్ అది అమ్మనోసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్స్ పాత్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్. పోన్లే, ఇన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా. నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలా అన్నానా? నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. పెరుగు అందాకే చిల్లర ఉంచుకుంటానే. చిల్డ్రన్ 2000 నోట్ పట్టుకెళ్ళిపోతున్నారండి. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా. అలాంటి నన్ను మీ ఏదో పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం.
మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే పైగా. లవ్ చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటి వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంకు పై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అని రేపు పేపర్లో పడుద్ది. అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాయ్. వర్జిని కాదు సార్, బిఏ రజని. వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా? అస్సలు లేదు. మరి నీకేంట్రా? బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం? అయితే ఎంపైరింగ్ చేసుకో. ఈ గన్ను పట్టుకో. అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చుని మరీ సెటిల్ చేసుకుందామే. లాకర్ రూమా? సీక్రెట్ ఉంటుంది కదా. మాకు కావాల్సింది అదే. అయ్యి బాబోయ్, ఆవిడికి అదే కావాలంట. నాకు సిక్కేసేస్తుందా? అంతా ఓకేరా? మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు, మార్చేద్దాం. రాత్రికల్లా ఊరు దాటేద్దాం. నైస్. ఇది చాలా బాగుంది. ప్యాక్ చేయించిన అది కూడా జ్యూస్ వన్నే. హాయ్. హాయ్. ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఇది కలర్ చాలా బాగుంది కదా. నువ్వే చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా. ఇంతకీ లొకేషన్ ఏంటి? నా పెళ్లి. వాట్? అవును, మా మ్యారేజ్ బ్యూరోలో 100 పెళ్లి ఎవరితో తెలుసా? నాది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. హ్యాపీనా? ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటావా? రేపే పెళ్లి చేసేస్తారు. ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు. ప్లీజ్ బయలుదేరు. లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకెంతసేపు రా? ఏం చూపిస్తుందో ఏమిటో. లవ్, ఎంతసేపు ఈ ఆటలు? ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో. ఎక్కడా? పట్టుకో అంటాడు. ఏ పట్టుకో అన్నది అవడా నేను. ఎక్కడున్నావు? లవ్, విప్పేస్తా. అయ్యో విప్పేకు. ఇది బ్యాంకాక మంచి దేశకురాని కళ్ళు దొరికినట్టుంది. లవ్, ఎక్కడున్నావు? ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా. నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతుంది. విప్పేస్తున్నా. విప్పేసా. పట్టుకో. ఈ కేసు ఎప్పుడు తీశాడు? సెర్చ్ ఎవరివేర్. కమన్ కమన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరిని వదలొద్దు. హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్? లాకర్ లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. అకౌంట్ ఎప్పుడో సెటిల్ చేశాడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈయన మేనేజర్. వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సీల్ ద లాక్ రూమ్. ఎస్ సార్. హలో ఆగండి. ఏంటి నా బండి వేసుకొచ్చావు? రేయ్, ఆ ఓలాకాయ పడుకు డబ్బులు ఎంత? ఫాలో అయిందా? వద్దంట, వచ్చాయి. ఓకే. అన్ని బాగుంటాయి. బాటికి అమెరికాలో ఇలాంటి కార్లో తిరుగుతూ ఉండేవాళ్ళు మావా. ఆల్రెడీ కాలిపోయి ఉంది, తొక్కి చంపేస్తాను. మామా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఒక ఫోటో దివా ప్లీజ్. సరే సావు. చాలే ఆపు. ఎలా ఉన్నాను రా? బానే ఉన్నావు గానీ నువ్వేంట్రా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరిందిరా. ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది. కాక్టైల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను. పెళ్ళంటున్నావు, మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని. ట్రై చేస్తున్నాను. మనం ఏం చెప్పాం వీడికేం అర్థమైందిరా? అవును, నువ్వేంటంత డల్ గా ఉన్నావు? మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్ సీజ్ చేస్తే డల్లగొండగా ఎలా ఉంటాడా? లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు డల్ అవుతావు? డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ నెలా రన్ చేస్తాం. నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా, నా జాబ్ గురించి.
ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా, నేనే జైలుకు వెళ్ళిపోతాను. యాదిగాడి గురించి భలే యాద్ చేసావురా. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో. యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా. థ్యాంక్స్ రా. బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ గా ఉంటది. ఈ ట్యాంకర్ లేదువా ఇప్పుడు ఎన్ని గణం అయితే మొత్తం? సార్ మీ పార్టీ అయ్యేలోపు ఓ 4-5 అవుతాయి సార్. 4-5? హలో గిట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది. సప్పుడక్క బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి. సార్ ఇవి బీర్ ట్యాంకులు. చెంచా అంత మందుల లోట అంత నీళ్ళు కలిపి నాకు కాక్టైల్ అని అమ్మతలేరా మీరు? కలిపేశాయి మొత్తం. ఓకే సార్. హే ఓబ్లేష్, పిలిచావంట? బేబీ కాల్ మీ ఓబు. ఓబు ఓకే. ఐ వాంట్ యు టు మీట్ మై చెడ్డి బడి ఫ్రెండ్స్. డల్లాస్ దాసు, హాయ్. వాషింగ్టన్ వాసు, బోస్టన్ బోసు. హలో. బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్. హాయ్. హాయ్. మీ దోస్తా? నా కస్టమర్. అరే రిలాక్స్ బై, మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది. ఆ క్లయింట్ సమజైందా? నువ్వెందుకొచ్చా? నువ్వేగా కార్డిచ్చావు. బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా? అది బేసిక్ ఏం జరిగిందంటేనండి, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పద. ప్రియా 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 ఏమైంది? కమ్ సూన్. కెన్ యూ గెట్ మీ డ్రింక్ ప్లీజ్? ఇందాకేదో చెప్తున్నావు కదా భయ్య, నేను ఏం లేదు సరిగ్గా. ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి. కార్డియానికి వచ్చినావా? లేదండి, మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్. ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వెళ్దాం పద. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేస్. ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే పోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. క్యాన్సిల్ చేసిందట. ఏదో తెరనికి దేడి. అయ్యో ఆ అమ్మాయిని అలా తిట్టకండి, నేను ప్రపోజ్ చేసింది ప్రియకే. వన్ సైడ్ లవ్. నువ్వు లైట్ తీసుకో పద. ప్రియా ఒక నువ్వు వెళ్ళిపో. ప్రియా మళ్ళీనా? వాడు చెప్పిన దానికి త్వరగా రా. ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు. మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని. ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మానే. అయ్యో చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి, ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు? నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. చల్తే నీ బొక్కల ఫ్రెండ్స్ నా కోసం వచ్చిరా? కళ్ళు తాగి తొక్కు నాకే మొక్కలు వీళ్ళంతా పుక్కట్ల మందు దొరుకుతుంది టింగ్ టింగ్ అని వచ్చిర్రు. ఏదో పెద్ద సాయన సాయన వచ్చాడు బిల్ల పెందుకు పొద్దుగొలసింది. ప్రియా నీతో ఒక్కసారి మాట్లాడా? ఇటు సూరు చేసిండు భయ మళ్ళా. ప్రియా ఆ రోజు పెళ్లి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా, లేదా నాలో నీకు నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియా.